ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 264వ నామం సృష్టికర్త్రి. జగత్తుని సృష్టించే తల్లి సృష్టికర్త్రి. జగత్తుని సృష్టించటం రజోగుణం యొక్క కార్యం. అంటే ఏ పనైనా చెయ్యాలి, చేశారు అంటే అది రజోగుణం యొక్క కార్యం. జగత్తునే నిర్మాణం చేసేటువంటి తల్లి గనక రజోగుణ ప్రధాన తల్లిగా ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. రజోగుణం ఏ కార్యాన్నైనా చేయటానికి సామర్థ్యాన్ని ఇచ్చేదే రజోగుణం. అటువంటి తల్లి సృష్టికర్త్రి. సామాన్యమైన సృష్టి కాదు, ఈ జగత్తంతటినీ సృష్టించే తల్లి సృష్టికర్త్రి. అమ్మ లోపలే ఉన్నటువంటి దాన్ని అమ్మ సంకల్ప మాత్రం చేత సృష్టి చెయ్యగలిగినటువంటి తల్లి సృష్టికర్త్రి. ఈ జగత్తునంతటిని నిర్మాణం చేస్తోంది. ఆమెలో ఉన్నటువంటి రజోగుణ ప్రధానంగా జగత్తుని సృష్టిస్తుంది. చిన్న పని చేయాలన్నా రజోగుణం యొక్క పాత్ర ఉండాలి. అది ఆ పాత్ర ఉంటేనే దాన్ని ఏదైనా కూడా పూనుకొని చెయ్యగలుగుతాడు. మరి అమ్మ ఎంత జగత్తుని సృష్టిస్తుంది అంటే ఆ సృష్టి కర్త్రి అయినటువంటి తల్లి మరి అన్నిటినీ తనలో నుంచి బయటికి సంకల్పమాత్రంగా తీసుకొచ్చి సృష్టి చేయించి ఈ సృష్టిలో అమ్మ నిండి ఉండి అంతర్యామిగా ఉండి చైతన్య స్వరూపంలో ఉండి సృష్టిని అంతా కూడా నడుపుతోంది తల్లి. అటువంటి తల్లికి సృష్టికర్త్రి అయినటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ, అమ్మ నీ సృష్టిలో నన్ను ఒక భాగం చేసావు. ఆ సృష్టిలో చక్కగా నీ దృష్టిలో మమ్మల్ని ఉంచుకొని మమ్మల్ని చరితార్థాన్ని, మా జన్మకు చరితార్థాన్ని కలుగచెయ్యి తల్లి అని వేడుకుంటూ సృష్టికర్తి మాతకు నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం